నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి సందర్భంగా వసంతోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలో, వసంతోత్సవంలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో, అలాగే సోమవారం నాడు శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి. ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ పాడ్యమి తిథి నాడు అంటే హోళీ మర్నాడు వసంతోత్సవాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో నిర్వహించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో నిర్దేశించడం జరిగింది. ఈరోజు వసంతోత్సవం సందర్భంగా ఉదయం పూట తలకు నూనె రాసుకొని ఒంటి నిండా నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత మీ గృహంలో గోమయంతో చక్కగా శుభ్రం చేసి తూర్పు దిక్కుకు తిరిగి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తెలుపు రంగు వస్త్రం మీద కూర్చోవాలి. ఆ తర్వాత గృహ యజమాని తెలుపు రంగు వస్త్రం మీద కూర్చొని ఒక ముత్తైదువ చేత తిలకం దిద్దించుకొని హారతి పట్టించుకోవాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా చూత కుసుమ భక్షణాన్ని ఆచరించాలి. చూత కుసుమ భక్షణం అంటే మామిడి పూతను స్వీకరించడం అని అర్థం. ఈరోజు మామిడి పూతను స్వీకరించడం ద్వారా సకల కార్యసిద్ధి ఏర్పడుతుందని ప్రామాణిక గ్రంథాల్లో నిర్దేశించడం జరిగింది. అలాగే ఈరోజు సింధూరము, చందనపు పొడి వీటిని నీటిలో కలుపుకొని ఒకరి మీద ఒకరు ఆ నీళ్లను చల్లుకొని నృత్య గీత వాద్యాలతో మహోత్సవం చేసుకోవాలని, వసంతోత్సవాన్ని ఈ విధంగా నిర్వహించాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో నిర్దేశించడం జరిగింది. ఇలా వసంతోత్సవాన్ని నిర్వహించడం ద్వారా అందరూ కలిసి ఉండాలి, ఐక్యమత్యాన్ని సిద్ధింపజేసుకోవాలనే అద్భుతమైనటువంటి సందేశాన్ని, అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అలాగే సోమవారం సందర్భంగా అనేక సమస్యలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో శివారాధన చేయాలి. ఎవరైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందటానికి సోమవారం రోజు సాయంకాలం పూట పాదరస శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. పాదరస శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ అభిషేక జలాన్ని స్వీకరించినట్లయితే, అలా తీర్థం స్వీకరించడం ద్వారా దీర్ఘకాలిక అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించాలంటే, మీ సంతానం అన్ని రంగాల్లో రాణించాలంటే ఫాల్గుణ మాసంలో వచ్చే సోమవారం నాడు ఈశ్వరుడిని నవధాన్యాలతో పూజించి ఉప్పు కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి పటిక బెల్లం నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే ఫాల్గుణ సోమవారం మీ సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి, అన్ని రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరైనా సరే తరచుగా విద్యలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే, విద్యారంగంలో సంభవించే ఆటంకాల నుంచి తొందరగా బయటపడటానికి ఫాల్గుణ సోమవారం నాడు ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసి 11 తమలపాకులను తీసుకొని ఆ 11 తమలపాకులలో వక్కలను ఉంచి ఈశ్వరుడి చిత్రపటం ముందు ఆ తాంబూలాన్ని సమర్పించి ఈశ్వరుడి ముందు 11 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే విద్యారంగంలో విశేషమైన రీతిలో రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వసంతోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలను పాటించండి. సోమవారం సందర్భంగా సకల కార్యసిద్ధికి ఈశ్వరుని పూజించండి. ఈశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలకండి. రేపటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్య నామాలను జపిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, సకల కార్యసిద్ధికి, సమస్యల నివారణకు ఏ ఏ సుబ్రహ్మణ్య నామాలను జపించుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కోపము సర్వపాపముల కూపము, దానను మున్గు దేహి తానాపదయందు చిక్కి పతితాత్మకుడై సుఖదూరుడౌచు నీ దాపును చేరలేడు వరదా. భవదాశ్రయ బుద్ధి శాంతమున్ కోపము రూపుమాప పురిగొల్పవలెంగదా శ్రీ జనార్దన. ఓ జనార్దన స్వామి, కోపము సర్వపాపముల కూపము. సహజంగా అడవి ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద బావులు, అక్కడ ఉండే
ఆ బావులన్నీ కూడా పాడుపడిపోయి ఉంటాయి. ఎందుకనంటే గ్రామాల్లో ఉండేటువంటి వారు సంచారం చేయటం వల్ల, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోవటం వల్ల, ఆ ప్రాంతానికి ఎవరూ రాకపోవటం వల్ల, ఆ బావులన్నీ కూడా నీరు తీయకపోవటం వల్ల దాంట్లో అనేకమైనటువంటి మాలిన్యాలన్నీ చేరి పాడుపడిపోయి ఉంటాయి. పరమ దుర్గంధం వస్తూ ఉంటుంది. అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. అటువంటి పాడుపడిన బావి ఎంత దారుణ స్థితిలో ఉంటుందో, కోపం అనేటువంటిది దానికి రూపం ఇచ్చినట్లయితే అది అలా ఆ పాడుపడిన బావిలా ఉంటుంది. కోపం పాపస్య కారణం అని నీతి శాస్త్రకారుడు చెబుతున్నాడు. కానీ ఈవిడ కోపము సర్వపాపముల కూపము, సర్వపాపములకు కారణమైన ఈ కోపం అనేది దుర్గంధముతో ఉన్న బావి లాంటిది. ఆ బావియే మనిషి రూపంలో ఉండి సంచరిస్తుంటే ఎలా ఉంటుందో చుట్టూ ఉండే వారికి అలా దుర్గంధం కొట్టేసినట్టుగా వాడి కోపం అందరికీ కూడా వెగటుగా ఉంటుంది అనేది చక్కని ఉపమానంతో చెబుతుంది ఆవిడ. కోపము సర్వపాపముల కూపము దానను మున్గుదేహి. ఇటువంటి ఈ పాడుపడినటువంటి దుర్గంధభూయిష్టమైన మాలిన్యములతో నిండిన ఈ పాడుపడిన బావిలోని నీటిలో మునిగేటువంటి వాడు ఎలా ఉంటాడు? అలా ఈ సర్వపాపముల కూపమైన కోపమనేటువంటి బావిలో మునిగేటువంటి వాడు ఎలాంటి వాడో, కోపాన్ని కలిగి ఉన్నవాడు కూడా అటువంటి వాడు. తా ఆపదయందు చిక్కి పతితాత్మకుడై సుఖదూరుడవు. వాడు సుఖానికి నోచుకోకుండా ఇంకా దెబ్బల మీద దెబ్బలు తింటూ వాడు అధోగతికి చేరుకుంటాడు. ఆపదయందు చిక్కి పతితాత్మకుడై సుఖదూరుడవుచు నీ దాపును చేరలేడు వరదా. భగవంతుడు వరదుడు. వరములను ఇవ్వటమే ఆయన యొక్క లక్షణం. కానీ అడిగేవాడుంటే కదా ఇచ్చేది. అడగకుండా ఎవరికిస్తారు? కనుక వరదుడైనటువంటి ఈ భగవంతుణ్ణి నాకు ఇది ఇవ్వు అని వాడు అడగడు. వాడి కోపంతో, స్వతంత్రతతో, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. నిరంతరం దుఃఖ పరంపరలలో చిక్కుకుంటూ అలా బాధలు పడుతూ సాగుతుంటాడే తప్ప వరదుడైన భగవంతుడి వైపుకు చూడడు. కనుక నీ దాపును చేరలేడు. ఇక భగవంతుడి దగ్గరకు రావటం అనేది వాడికి అసాధ్యం. భవదాశ్రయ బుద్ధి. కనుక దీన్ని వదిలిపెట్టి నిన్ను ఆశ్రయించాలనేటువంటి బుద్ధి కలిగి శాంతమున్ కోపము రూపుమాప. శాంతమనేటువంటి భావంతో ఈ కోపాన్ని రూపుమాపాలి. కోపాన్ని లేకుండా చేసుకోవటానికి ఆశ్రయించవలసింది ఏమిటంటే శాంతం. నిరంతరము కూడా కోపం వచ్చేటువంటి సమయంలో శాంతాన్ని వహించటమే ఈ కోపానికి విరుగుడు అని తెలియజేస్తూ, ఆ పరమాత్మను ఆశ్రయించేటువంటి బుద్ధితో శాంతమును కలిగి ఉండి కోపము రూపుమాప పురికొల్పవలెంగదా. కోపాన్ని రూపుమాపేలాగా నిరంతరం ప్రయత్నం చేయాలి కదా అంటూ కోపం వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ వివరిస్తూ, కోపం వల్ల ముఖ్యంగా భగవంతుని పైన ఉండే భక్తి సడలిపోతుంది, ఏకాగ్రత కుదరదు. కనుక భక్తులకి బాగా ఆటంకాన్ని కలిగించేది కోపం. దాన్ని మనం దగ్గరకు రానివ్వకుండా శాంతాన్ని కలిగి ఉండాలి అని తెలియజేస్తూ, భక్తి జ్ఞాన వైరాగ్యములకు ప్రధానమైనటువంటిది శాంతగుణం అని తెలియజేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారి జనార్దన శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఫాల్గుణ బహుళ పాడ్యమి. పరమాత్మ ఈ ప్రకృతి అంతా కూడాను శోభాయమానంగా చేయటానికి ఆయన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేశాడు పరమేశ్వరుడు. అందుకే ఆ స్వామికి మారేడు దళంతో ప్రకృతి పరవశించినటువంటి శుభవేళ
అర్చన గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి, ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని సాగించటానికి పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి ఈశ్వరాభిషేకాన్ని ఈ సోమవారం నిర్వహించి స్వామికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క మారేడు దళాన్ని హృదయపూర్వక నమస్కృతాంజలు గడిస్తూ సమర్పించి దిగంబర నమో నమః అని చెప్పేసి ధ్యానం చేయాలి. దిక్కులని వస్త్రాలుగా చేసి పాలించినవాడు ఆ పరమేశ్వరుడు, దిగంబరుడు అన్నాం. అటువంటి దిక్కులనే వస్త్రాలుగా చేసుకొని పాలించినటువంటి మహేశ్వరునికి చక్కటి వివిధ ద్రవ్యాలతో కూడినటువంటి రకరకాల పండ్ల రసాలను స్వామికి అభిషేకం చేస్తూ, ఈ ప్రకృతిని అంతా సృష్టించింది నీవే కదా స్వామి అని అనుక్షణం అంతా శివలీల, సర్వం శివమయం జగత్ అని చెప్పేసి ఏ వ్యక్తి అయితే భావన చేస్తూ తాను ప్రతి ఒక్క పని కూడాను ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతున్నది అని భావన చేస్తూ సాగిస్తారో వారి జీవితాలలో ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22 తిథి పాడ్యమి రాత్రి 8:54 వరకు. నక్షత్రం ఉత్తర సాయంకాలం 6:44 వరకు. వర్జం రాత్రి 3:39 నుంచి 5:21 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 11:14 నుంచి మధ్యాహ్నం 12:54 వరకు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:40. నేటి విశేషం సోమవారం. శంకరునికి ప్రీతికరం, గౌరీదేవికి ప్రీతికరం, చంద్రునికి ప్రీతికరం. శంకరుని యొక్క పరివారంతో సహా ఆయన్ని కనుక ఆరాధన చేసినట్లయితే శివుని వల్ల మృత్యుంజయత్వం, ఆరోగ్యం, వైద్యనాథుని వల్ల అన్నపూర్ణ ద్వారా ఆహార సౌఖ్యం, ఆరోగ్యప్రదమైన ఆహారం, గంగ ద్వారా పవిత్రత, పాప పరిహారం. గంగా స్మరణ చేస్తే చాలండి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని ఉచ్చరించినంత మాత్రం చేత అన్ని పాపాలు పోయి విష్ణులోకాన్ని చేరుకుంటాడు అని అక్కడ తాత్పర్యం. అలాగే గణపతి ఆరాధన ద్వారా క్రియాశీలత పెరగడం, కృషిశీలత, అలాగే మూలాధార శక్తి బలపడడం, విఘ్నాలు తొలగడం. సుబ్రహ్మణ్యారాధన ద్వారా వ్యక్తికి వివేకం కలిగి సకల అంశాలలోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని దర్శించగలగడం. చంద్రుణ్ణి ఆరాధించడం ద్వారా మనస్సుకి ప్రశాంతి లభించడం, బియ్యం దానం చేయడం ద్వారా కూడా ప్రశాంతి లభించడం. ఇవన్నీ కూడా మనకు
మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, సరి అయిన ఆలోచన సరళి ప్రవహిస్తుంది. కాబట్టి వీరందరినీ ఆరాధించుకోవడం ద్వారా సకల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మానవుని నిత్యావసరాలన్నీ వీటిలోనే ఉన్నాయండి. కాబట్టి ఈ సోమవారం నాడు ఆ శంకరుణ్ణి పరివారంతో సహా పూజించుకోవడం సర్వదా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. మొదట ఆత్మలాభాన్ని పొందు, తదుపరి ధనం సంపాదించు. ఈ వరుసను తలక్రిందులు చేస్తే మనశ్శాంతి ఉండదు. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు. ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై, పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. నేను నీ హితం కోసం వెళ్ళమని, పాపక్షయం రాజ్య బహిష్కరణ చేయడం నీ పాపక్షయం కోసం చేస్తే అది కక్ష కట్టుకున్నావు. హితం కోరే గురువుకి ఎవ్వరి మీద కోపం ఉండదయ్యా. క్షేమం కోసం నేను చెప్తే అది నువ్వు నా మీద ప్రతీకారవాంఛగా అనుకున్నావు. ఇంత పని చేసావు కనుక నువ్వు ఇక పిశాచల్లా తిరుగుతావు. నీ పేరు ఎక్కడి నుంచి త్రిశంకు. ఎందుకంటే నేను పొరపాటున సత్యవర్తని పిలవకూడదు, పిలిస్తే పాపం. వాసన లేదు నీలో అని ఎప్పుడైతే గట్టిగా అన్నాడు, ఇంక పిశాచల్లా తిరుగుతున్నాడు. ఈ విషయం అంతా కూడా తండ్రికి తెలిసింది. కానీ దోషైన వాడు, సమాజ క్షేమానికి పనికిరాని వాడు, ప్రజాహితాన్ని దెబ్బతీసేవాడు పుత్రుడైనా వదులుకోవాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది తెలుసుకోండి. రాజనీతి శాస్త్రం చెప్తోంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అతడు అడవుల్లో తిరుగుతున్నాడు. ఏవో పుణ్యాలు ఉంటాయండి ఈ కథల్లో. ఏంటంటే ఒక పాపి ఎంత పతనమవుతాడో చెప్తాడు. అదే సమయంలో పతనమైన వాడికి కూడా భగవంతుడు ఒక చోట అవకాశం ఎక్కడో ఇస్తాడని. అది ఎక్కడి వల్ల వస్తుందంటే, అందుకే తప్పు చేసిన వాడైనా సత్పురుషులు గాలి తగిలితే బాగుపడే అవకాశం ఉందండి. ఇతను అరణ్యంలో తిరుగుతున్నాడు. అప్పుడు బాధపడ్డం మొదలెట్టాడు. ఎందుకంటే దెబ్బ తగిలిది కానీ పశ్చాత్తాపం రాదు. ఇతరుల పశ్చాత్తాపం వచ్చింది. చిచి ఎన్ని వెధపాలు చేశాను అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు పిశాచ శరీరంతో. వెళుతూ ఉండగా ఒక చోట ఒక ముని కనబడ్డాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. నాకేదైనా అనుష్ఠానం ఇవ్వయ్యా, ఎందుకంటే జపతో నాస్తి పాతకం. జపం చేసుకుంటే పాపాలు పోతాయి కనుక నాకు జపం చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఇవ్వు. ఎందుకంటే పిశాచ దేహాన్ని పొందాను కదా, నేను ఎలా తరిస్తాను అని అనుకుంటూ ఉంటే ఒకానొక మునిపుత్రుడు, మునికుడు కదా మునిపుత్రుడు, వాడికి మంత్రం ఉంది కానీ ఎందుకో జాలి కలిగింది. పిల్లడు కదా కొంచెం చపలత్వం ఎక్కువ, అదే పెద్ద ఆయన పరీక్ష పెట్టేవాడేమో. ఈయన పాపం జాలి కలిగి, ఒకప్పుడు గొప్ప రాజపుత్రుడు కదా పాపం ఇలా అయిపోయాడని పిలిచి అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. అది పట్టుకున్నాడు ఇతను. చూసారా ఒక్క కథలో ఎన్ని చెప్తున్నాడు, ధర్మం చెప్తున్నాడు, మంత్రజపం వల్ల ఎలా తరిస్తామో చెప్తున్నాడు. అందుకే ఈ కథ నేర్చుకున్నాం వెంటనే. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి. వీడు ఒక విధంగా అన్ని విధాల పతనమైపోయాడు. ప్రతివారికి నామస్మరణలు ఉన్నాయి, తంత్రమంత్రాలు చాలా ఉన్నాయి. ఏది పట్టుకున్నా నువ్వు శ్రద్ధగా చేస్తే తరిస్తావు. ఇక్కడ ఇన్ని విధానాలు ఉన్నాయి కనుక ఇది చెయ్యొద్దు అంటే కొన్ని మాత్రమే పరిమితంగా, కొన్ని సంస్కారాలు ఉన్నవారు మాత్రమే చేయాలని చెప్పారు. కొన్నిటిని ఎవరైనా చేసుకోవచ్చని చెప్పారు. దీన్ని బట్టి తెలుసుకోండి. అంటే ప్రతి వాడికి తరింపజేయడానికి అవకాశం కల్పించారు భారతీయ మహర్షులు. ఇది గ్రహించవలసిన విషయం. మొత్తానికి మహానుభావుడు అప్పటి నుంచి పశ్చాత్తప్తుడై మరి తప్పు చేయకుండా ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఎన్ని తప్పులు చేసినా మంత్రం చేస్తే అయిపోతుందండి అని కాకుండా, అది పొందిన తర్వాత మరి తప్పు చేయకుండా జాగ్రత్తగా గురువు చెప్పిన ప్రకారం విన్నాడు. ఇంతకాలానికి వశిష్ఠుడు లాంటి గురువుని పోగొట్టుకున్న ఇదేదో పనిచేసింది సంతోషం. అదే అమ్మవారి దయ అండి. దిగ్జీవితమిదం మెజ్జ కింక్యరోమివనే స్థితి. ఛీ ఏం జీవితం అనుకునే స్థితిలో ఈ మంత్రం లభించింది. చాలా కాలం మంత్రజపం చేశాడు. మంత్రజపం చేసిన తర్వాత ఏం జరిగిందంటే, చేసిన మంత్రం అమ్మవారిది, మంత్రానికి పురస్చరణ చేయాలి. చూడండి, అనేక మంది సందేహాలకు పురాణ కథ ఎలా సమాధానం చెప్తుందో అది పట్టుకోవాలి. మంత్రానికి పురస్చరణ చేయాలి. ఎంత సంఖ్య చేస్తే పురస్చరణ, ఏ నియమాలతో చేస్తే పురస్చరణ చేయాలో ఉంది. కొన్నిటికి అక్షర లక్షలు ఉంటాయి, కొన్నిటికి మరికొన్ని సంఖ్యలు విధిస్తారు. అంత చేసేటప్పుడు మాత్రం పరమ విధానాలతో ఉండాలి. వాక్కు నిగ్రహించుకోవాలి, మనస్సు నిగ్రహించుకోవాలి, ఆహారాన్ని నియంత్రించుకోవాలి, నిద్రని నియంత్రించుకోవాలి, దీక్ష పట్టాలి, ఒక ప్రాంతం నుంచి కదలకూడదు. ఎన్ని నియమాలు చెప్పారండి ఇక్కడ. అవన్నీ చేశాడు మహానుభావుడు. ఇక్కడ చేసుకుని ఇప్పుడు పురస్చరణ హోమం చేయాలి. ఆ మునిపుత్రుడికి సలహా అడుగుదామంటే వాళ్ళ ఆశ్రమం ఖాళీ చేసి ఇంకెక్కడికో వెళ్ళారు.
ఇప్పుడు యాగం చేయాలి. పోనీ మునిపుత్రుడైనా ఆయన ఒక్కడు యాగం చేస్తాడా? 10 మంది ఋత్విక్కులు పిలవాలి. అరణ్యాల్లో ఎందరు ఋషులు ఉన్నారు. నేను ఫలానా మంత్రం ఇంతకాలం జపం చేశానండి, మీరు నాకు పురశ్చరణ హోమం చేయించుతారా అని అడిగాడండి. అంటే వాళ్ళు ఇచ్చే దక్షిణ చూడరు, వాడెవడో చూస్తారు. నువ్వెవరివి, ఏం చేసావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రవర ఏమిటి, ఏమిటి ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. ఇవన్నీ అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అది మంచి పని చేశాడు. ఇక్కడ ఎందుకంటే వేషం చూస్తే తెలుస్తుంది, వికృతమైన వేషం, పిశాచ దేహం, చాలా అసహ్యంగా ఉంది. నీ చరిత్రిదా, అసలు నీకు మంత్రాధికారమే లేదు, ఎవరు ఇచ్చారు పో, నీకు అసలు యాగం చేయడానికి అధికారం లేదు. యాగం చేయాలంటే షట్పాత్ర ప్రయోగం చేయాలి. షట్పాత్ర ప్రయోగం అయితే ఆగమం లేదా నిగమం, ఇన్ని విషయాలు చూడండి. అంటే వైదిక మార్గమో తాంత్రిక మార్గమో, 2 మార్గాలకి నీకు అర్హత లేదు. సంస్కారం ఏది? సంస్కారం లేదు గనక నువ్వు పిశాచత్వం పొంది లోకనింద పొందో. ఇంత లోకనింద పొందినవాడు అర్హత లేదు. చూడండి ఇక్కడ ఎంత అవినీతి చేసినవాడు, ఇంత లోకనింద పొందినవాడు అగ్నిహోత్రం ముందు కూర్చోడానికి అర్హత లేదు. వాడి పోరిన హోమం చేయకూడదు. కనుక ఇక్కడ చెప్తున్న అంశం చూడండి, ఎందుకంటే ఆశ్చర్యం వేస్తుంది. సరే, మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? అతడికి పురస్చరణ చేసుకోవడానికి దిక్కులేదు. ఇంత మంత్రం చెప్పేసాడు, ఏడుపు వచ్చింది. అదేనో వచ్చింది సంతోషం, అది రాదండి. ఆ ఏడుపు రావడం చాలా కష్టం. కొంతమందికి ఏమంటే మీరు చేసిన ధర్మం కాదండి అంటే అన్నీ వింటారు, అది మాత్రం పాటించరు. ఎందుకంటే నమ్మకం లేదు అది ఇక్కడ అనమాట. కానీ అయ్యో చెయ్యలేకపోతున్నానే, నా బతుకు ఇలాగైపోయింది. అప్పుడు ఏడ్చాడు. ఎలాంటి పుట్టుకు పుట్టాను, ఎలాంటి తండ్రి, ఎలాంటి వంశం, ఎలాంటి గురువు. క్రమంగా నేను ఒక్కొక్క దానికి లొంగిపోయి దెబ్బతినేశానే అని ఏడ్చాడు. ఏడ్చి ఒక్కటే చేశాడు, ఇంకా ఈ శరీరం పనికిరాందని వీళ్ళు తేల్చిపెట్టాక ఇంక దీనితో నేనేం చేస్తాను? పిత్రాచాహం పరిత్యక్త, తండ్రి చేత విడిచిపెట్టబడ్డాను, గురుద్రోహం చేసి శప్తశ్చ గురుణాభృశం రాజ్యభ్రష్ట పిశాచత్వమనుప్రాప్త కరోమి కిం. ఇన్ని జరిగే ఇంకేం చేస్తాను అంటూ తదా పృథుతరాం కృత్వా చితాం కాష్ఠైన్ నృపాత్మజ. ఒక్కసారిగా ఆయన చితి పేర్చుకున్నాడు, రగిల్చాడు. రగిల్చే ముందు ప్రదక్షిణ చేసి సస్మార చండికాం దేవీం ప్రవేశమను చింతయన్, ఆ జగన్మాత అయినటువంటి పరదేవత అయిన చండీదేవతని స్మరించుకున్నాడు. అమ్మా పాపాత్ముండమ్మా, ఏదో మునిపుత్రుడు అనుగ్రహించాడు, మంత్రం వచ్చింది, కానీ నేను అర్హుణ్ణి, పురస్చరణ కూడా చేసుకోలేను, మంత్రాన్ని పండించుకోలేను, కాబట్టి నా శరీరాన్ని అగ్నిలో ఆహుతి ఇవ్వబోతున్నాను అని పడబోతూ ఉంటే ఆపిందండి తల్లి. చూడండి ఇక్కడ అనుగ్రహించింది. ఇక్కడ అంటే పురస్చరణల కంటే పశ్చాత్తాపం ఎంత గొప్పదో పరిశీలించండి. ఇక్కడ పశ్చాత్తాపంతో తనని తాను అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. సామాన్యమైన విషయమా ఇది? ఆవేశం కాదు. ఆవేశంతో చావడానికి చాలామంది సిద్ధం. ఎంత ఆవేదన, ఎంత తపన ఇక్కడ. దానితో పడబోతూ ఉంటే అగ్నిలో ఆహుతులు వేసే యజ్ఞం కాదయ్యా, నిన్ను నువ్వే ఆహుతి వేసుకునేటంత పశ్చాత్తాపడ్డావు. ఎంతకాలం చేసిన మంత్రం ఊరుకుంటుందా? ఇది చూడండి ఇక్కడ. పురస్చరణ చెయ్యకపోయినా చేసిన మంత్రము యొక్క బలము ఊరుకోదు, రక్షిస్తోంది. అది ఈ కథలో చూపిస్తున్నాడు. ఇక్కడ ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ వెంటనే ఆశ్చర్యపోయాడు. ఆ తల్లి అక్కడ ఆపింది. ఆపి దివ్యమైన తన జ్యోతి రూపాన్ని గగనంలో చూపిస్తూ, నీకు ఇంకేం పర్వాలేదు నైనా, నా అనుగ్రహంతో నువ్వు శుద్ధుడివయ్యో, తిరిగి రాజ్యానికి వెళ్ళన్నాడు. చూడండి ఎలా మార్చేసిందో తల్లి. ఆ తల్లి దయ ఉంటే అంత లభిస్తున్నది ఇక్కడ జగన్మాత. అందుకే పతనమైన వాడినైనా సరే పాదాలు పట్టుకుంటే పశ్చాత్తాపంతో కరుణించే కారుణ్యం అమ్మది. అందుకే ఆవిడ అపార కరుణారూప అవ్యాజ కరుణామూర్తి. అందుకే నువ్వు గొప్పవాడివి కదా, నిన్ను అనుగ్రహిస్తాను, పాపాత్ముడుగా అనుగ్రహించనదు. అనుగ్రహం పొందడానికి ఒకటే శరణాగతి. శరణాగతి శరణాగతి అనగా నిన్ను కడిగేసుకోవాలి, ఏడుపుతో కడుక్కోవాలి అని ఎంత ఏడ్చాడండి, ఎంత ఏడుపు ఏడిస్తాడు. ఆ ఏడుపుతో తను తాను కడిగేసుకుని, అమ్మా నువ్వే దిక్కు, నా మంత్రం నో యంత్రం తదపి జనజానే స్థితమహో, పురస్చరం లేదు, మంత్రం లేదు, ఏం చేశాను తల్లి, నేను ఏదో చేశాను అనుకున్నాను కానీ వల్లే వేశాను శబ్దాన్నంతే. అంత ఏడ్చాడండి ఇక్కడ. ఆ ఏడుపుకి అమ్మ సంతోషించి అతనికి ఎలాంటి అనుగ్రహం ఇచ్చిందంటే, నువ్వు వెళ్ళి అయోధ్యకి. ఎలా పెడతాను, ఎందుకంటే మొత్తం అయోధ్య అంతా ఇక్ష్వాకువంశ ప్రభువుల రాజ్యం కదా, అందుకే అయోధ్యకు వెళ్ళి నువ్వు. ఎలా వెళతానమ్మా, నాన్న భ్రష్టం పెట్టేశాడు కదా, గురువు శపించాడు, ప్రజలు వెలివేశారు, నేను ఎలా వెళతానంటే, నువ్వు వెళితే అందరూ నీకు నమస్కారం చేస్తారు వెళ్ళనేది ఇక్కడ. అమ్మ కటాక్షం లభిస్తే పతిని కూడా పాదాలు పట్టుకు దండం పెడతారు. అమ్మ అనుగ్రహం లేకపోతే అర్హుడు కూడా కింద పడిపోతాడు. తెలుసుకోండి ఇక్కడ తల్లి దయ అలాంటిది. గడ్డి పరకనైనా గగనతార వైభవాన్ని ఇవ్వగలదు ఆ తల్లి ఇక్కడ.
అన్నదమ్ముల మైత్రి చూస్తుంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది. విభీషణుడు ఇచ్చాడు. ఛాయాహత్య చేసినందుకు, ఆయన కీర్తి పోయినందుకు రాముడు అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. బ్రహ్మహత్య ఒక్కటే కాదు, ఛాయాహత్య అంటే అంత కీర్తివంతుడు పోయాడు అపకీర్తితో. రాముడి చేతిలో అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. అంతటి మహితాత్ముడు చచ్చిపోయాడు. విభీషణుడు ఇచ్చాడు. బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం. దాని వలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్చంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు, ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్లే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే, అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికి ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాటంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకను. అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోకూడదు. చక్కగా అక్క చెల్లెళ్ళు వస్తే ప్రేమగా చూసి పసుపు కుంకాలు పెట్టి పంపించిన ఇల్లు, అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుని సంతోషంగా నవ్వుకుంటూ ప్రవర్తించిన ఇల్లు, అసలు మనుష్యులన్నబడేటటువంటి వాళ్ళు ఉన్న ఇల్లు. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే ఆ కన్నవాళ్ళు ఏడుస్తారు ఏ లోకంలో ఉన్నా. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు, చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే అందరూ. అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. నా ఆర్తి, నా ప్రార్థన, నా విజ్ఞాపన ఒక్కటే, శ్రీరామాయణం చదవండి. మీ బిడ్డలకి శ్రీరామాయణం చెప్పండి. మీ బిడ్డలకి శ్రీరామాయణంలో ఘట్టాల గురించి మాట్లాడండి. అది ఇస్తుంది సంస్కారం. మీరు ఎంత వయసు వచ్చినా సంతోషంగా మీ బిడ్డలు కలిసి ఉండగా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఉంటే చూసి ఆనందించగలిగినటువంటి వైభవాన్ని మనం పొందుతాం. ఆర్షధర్మం నిలబడి ప్రతి ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల సఖ్యతతో పరమ సంతోషంగా ఉంటుంది. ఆశ్రమము ఇది ధర్మమునకు ప్రాతిపదిక. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికి తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. అలాగే ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి, ఈ రెండిటికీ బెహం ఉండదు. నేను ఊపిరి తీయకపోతే మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతాను. తీసేటప్పుడు మాట్లాడలేరు ఎవరు. తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడాలి. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మములకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం.
ఆ శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, దానితో పాటుగా 5వది అంతరాత్మ ప్రబోధము. ఈ 5 ప్రమాణాలు. ఇక 6వ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం, వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు. చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు. సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. బ్రహ్మచర్యమునందు ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. సంధ్యావందనం అన్నది అంత అవసరమైనటువంటి విషయం. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది. ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని, బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. వేదవేత్తలైన సనకాదుల శాపంతో మళ్ళీ వారిద్దరూ రావణ కుంభకర్ణులు అనేటువంటి రాక్షసులుగా జన్మించారు. ఆ జయ విజయులు వారిద్దరిని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు సంహరించాడు. రామాయణం కథ మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ రావణ కుంభకర్ణాదులు ఎట్లా సంహరించారు మీకు అంతకి తెలుస్తుంది కదా. ఆ స్వామి ఎట్లా వాళ్లను సంహరించాడు అని. శ్రీరాముడు తన బాణాలతో వారి గుండెలను చీల్చగా వారు నేల కొరిగి
పూర్వజన్మలో లాగానే మనస్సులో హరిని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టారు. తర్వాత వారిద్దరూ ఇప్పుడు ఈ యుగంలో శిశుపాల దంతభక్తులే జన్మించి ఎల్లప్పుడూ శ్రీహరియందు వైరభావాన్ని కలిగి ఉన్నారు. నువ్వు చూస్తూ ఉండగానే వారిద్దరూ కూడా శ్రీహరిలో లీనమైపోయారు. పూర్వజన్మలో శ్రీకృష్ణునిపై శత్రుభావం కలిగిన రాజులు ఆయనను నిందించి చాలా పాపం చేశారు. కానీ గొంగళి పురుగు తుమ్మెదను ధ్యానిస్తూ తుమ్మెద రూపాన్ని పొందినట్లుగా ఒక పురుగు తీసుకుపోయి పెట్టుకుంటుంది. అక్కడ అది వచ్చి గుచ్చుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అది భయపడుతుంది. భయానికి అలాగనే తానులాగానే తయారైపోయి ఆ తాను కూడా దాన్ని వెంట ఎగిరిపోతుంది. దానికి తుమ్మెద రూపం వచ్చేస్తుంది. దానికి కూడా ఈ గొంగళి పురుగుకి అది దానికి భయపడి ఆ తుమ్మెద రూపాన్ని పొందినట్లు ఆ పాపాత్ములు దేహత్యాగ సమయంలో శ్రీకృష్ణుని స్వరూపంలో లీనమైపోయి తమ పాపాన్ని విడిచిపెట్టారు. తమ యొక్క గొంగళి పురుగులాగా ఉండేటువంటి దాని యొక్క పాపం ఉందే అవన్నీ పోయాయి. ఎందుకంటే స్వామినే స్మరించారు కాబట్టి. ఇంత శత్రువులైపోయారు. ఎప్పుడూ దేవుణ్ణే స్వామినే స్మరించి మోక్షాన్ని పొందారు. చేదీరాజైన శిశుపాలుడు మొదలైన రాజులు నిరంతరం ఆయననే ద్వేషంతో స్మరించి ఆయనలో లీనమైపోయారు. దమఘోషుడి పుత్రుడైనటువంటి శిశుపాలుడు శ్రీహరిని ద్వేషించి కూడా ఇలా ఆయనలో విలీనమయ్యాడు అని నువ్వు నన్ను అడిగావు కదా. ఆ విషయాన్ని అంతా నేను నీకు వివరించి చెప్పాను. వేదవేత్తల యందు భక్తి గలవాడు, దేవదేవుడు, సర్వాత్మ స్వరూపుడు అయినటువంటి శ్రీకృష్ణుడి ఈ అవతార గాథ ఎంతో పవిత్రమైనది. దీనిలో మొట్టమొదటి దైత్యులైనటువంటి హిరణ్యకశిపుల సంహారం వర్ణించబడింది. ఇందులో గొప్ప భగవద్భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క కథ, భక్తి జ్ఞాన వైరాగ్యములు, శ్రీహరి యొక్క స్వరూపము ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. సృష్టి స్థితి లయములకు ప్రభువైన శ్రీహరి యొక్క గుణములు, లీలలు వర్ణించబడ్డాయి. గొప్పవారైన దేవతల స్థానాలు, నికృష్టులైన రాక్షసుల స్థానాలు, కాలాన్ని బట్టి ఇవంతా కూడా తలక్రిందులవటం కూడా వర్ణించబడ్డాయి. ఎట్లా కాలం తలకిందులైపోయిందో అని. గర్భంలో శిశువు తలకిందులైనట్టుగా మొత్తం గడబడ అయిపోయిందంతా కూడా. ఏ ధర్మాన్ని ఆచరించటం వలన భగవంతుడి పొందగలమో అటువంటి భగవద్భక్తుల ధర్మము, ఆత్మానాత్మ వివేకము, ఆత్మస్వరూప నిరూపణము కూడా ఈ కథలో చక్కగా వర్ణించబడ్డాయి. ఈ పవిత్రమైన గాథలో విష్ణువు యొక్క పరాక్రమము విస్తారంగా చెప్పబడింది. దీనిని ఎవడైతే శ్రద్ధతో కీర్తిస్తాడో మరియు వింటారో అటువంటి వాడు కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. ఈ విధంగా సర్వ జగత్కారుడనైన పురుషోత్తముడి నరసింహావతార లీలను, ఆ రాక్షస రాజు అయినటువంటి ఉన్నాడేవాడు హిరణ్యకశిపుడిని సంహార వృత్తాంతాన్ని, హిరణ్యకశిపుని పుత్రుడు సత్పురుషుల్లో శ్రేష్ఠుడు అయిన ప్రహ్లాదుడి పవిత్ర ప్రభావాన్ని తెలియజేసే ఈ కథనంతా ఎవడైతే పూర్తిగా వింటాడో, ఏకాగ్రమైన చిత్తంతో పఠిస్తాడో అటువంటి వాడు దేనివల్ల భయం లేని ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. నారద మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఆహా, మానవలోకంలో మీ భాగ్యం చాలా గొప్పది. ఎందుకంటే పరబ్రహ్మ రహస్యంగా మానవుడిగా అవతరించి మీ ఇంటిలోనే నివసిస్తున్నాడు. కనుకనే లోకాన్ని పావనం చేసే మహర్షులు అన్ని దిక్కుల నుండి మీ గృహానికి వస్తున్నారు. అద్వయము, ఆత్మభిన్నము, నిరుపద్రవము, ఆనందానుభవమే స్వరూపంగా కలది వేదాలలో ప్రసిద్ధమైనది అయిన ఆ పరబ్రహ్మను మహర్షులు ధ్యాన మార్గంలో అన్వేషిస్తూ ఉంటాడు.
అటువంటి పరబ్రహ్మయే శ్రీకృష్ణుడు. ఆయనే మీ మేనమామ కొడుకు. ఆయన మీ మేలును కోరుకొని మీకు మంచిని చెప్పి మీ పనులను కూడా చేసి పెడుతూ మీకు ఎంతో అనుకూలంగా ఉన్నాడయ్యా. మీ పూజలను అందుకుంటున్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలైన వారు కూడా తమ బుద్ధితో ఆలోచించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేరు. ఆయనను సాధకులు మౌనంతో, భక్తితో, ఇంద్రియ జయంతో ఆరాధిస్తూ ఉంటారు. భక్తులను పరిపాలించే అటువంటి ఈ శ్రీకృష్ణుడు మాపై ప్రసన్నుడవుగాక. పూర్వము రుద్రదేవుడి కీర్తిని అంతులేని మాయలు గల మయుడు నాశనం చెయ్యగా శ్రీహరి ఆయన కీర్తిని మళ్ళీ విస్తరింపజేశాడు అన్నాడు నారద మహర్షి. అప్పుడు ధర్మరాజు ఆయనతో, మునీంద్ర, రుద్రుడు జగన్నాథుడు కదా, మరి మయుడు ఏ కార్యంలో ఆయన యొక్క కీర్తిని ఎలా నష్టం చేశాడు మయుడు? శ్రీకృష్ణుడు మళ్ళీ ఆయన యొక్క కీర్తిని ఎలా వృద్ధి పొందేటట్లు చేశాడు చెప్పు అని కోరాడు. నారద మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ ధర్మరాజా, పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో శక్తివంతులైనటువంటి దేవతలు యుద్ధంలో అసురులను జయించారు కదా. అప్పుడు అసురులు మాయావులకు పరమగురువైనటువంటి మయుడు వద్దకు వెళ్ళి శరణు వేడారు. సర్వసమర్థుడైనటువంటి మయుడు తనను శరణు వేడిన అసురులకు బంగారం, వెండి, ఇనుములతో 3 నగరాలను నిర్మించిచ్చాడు. అంత శక్తివంతుడు మయుడు. ఆ నగరాలు విమానాల రూపంలో ఉంటాయి. లోహాలతో 3 లోహాలతో ఇచ్చారు. బంగారు, వెండిది, ఈ లోహంతో చేరినటువంటి, ఇనుపతో చేరినటువంటి ఈ 3 లోహాలు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించిచ్చాడు. విమానాల రూపంతో ఉంటాయి అవి, ఆ భవనాలు. వాటి రాకపోకలను తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఎక్కడున్నాయో తెలీదు, ఎక్కడ వెళుతున్నాయో తెలీదు. ఎవరి చేతనూ సాధ్యం కాదు కనిపెట్టడానికి. కంటికి కనిపించేవి కావు. వాటిలోని వస్తు సామగ్రి ఊహించటానికి కూడా సాధ్యం కాదు. రాక్షస సేనా నాయకులు లోకపాలకులతోనూ ముల్లోకాలలోని ఇతరులతోనూ తమకు గల వైరాన్ని గుర్తు చేసుకున్నారు. వారు ఆ 3 నగరాల్లో ఉంటూ కంటికి కనిపించుకోకుండా అంతటినీ నాశనం చేయసాగారు. ఇక వాళ్ళకంతే, ఇక వాళ్ళ పట్టడానికి వీలైనటువంటి మొదలే రాక్షసులు. సాత్వికం మీద, మహాత్ముల మీద ఎప్పుడూ కోపం ఉండేటువంటి వాళ్ళు, నాశనం చేసేటువంటి బుద్ధి కలవాళ్ళు. ఇక ఈ లోహాలతో నిర్మించబడ్డ ఈ విమానాల్లో ఉంటూ ఎట్లా ఉండారు చూడండి. మరి వామనాయ నమః.